దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 37 అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానము చూడండి. మన జీవితాల్లో దేవుడు ఏదైనా ఒక కార్యం చేయాలి అనుకుంటే నీవు అనుకున్న కంటే ఎక్కువ ఘనకార్యాలను ఆయన చేయగలరంట. ఎప్పుడు చేస్తారంటే నీ జీవితంలో ఆయన యందు బలమైనటువంటి నమ్మకం, విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తారు. అన్ని విషయాల్లో కూడా నీకు తోడుగా ఉంటారు. నిన్ను ఎంత మాత్రం కూడా చెయ్యి విడిచే దేవుడు కాదు. మరి నీవు నమ్ముచున్నావా? ఆయన యందు విశ్వాసము, భక్తి, ప్రేమ, అభిమానము నీకుందా? నా ప్రభు ఏమైనా చేయగలరు అనేటువంటి నిరీక్షణ నీకుంటే నీ ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో నీవు అనుకున్న కంటే గొప్ప కార్యములు ఆయన చేయగలరు. చాలా గొప్ప కార్యాలు, మీరు గ్రహించలేని కార్యాలు, ఊహించలేని కార్యాలు దేవుడు ఏమైనా చేయగల దేవుడు. నమ్ముచున్నావా? ప్రియ సహోదరి, అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మొదట నువ్వు నమ్మాలి. నమ్మితేనే దేవుని కార్యాలని చూడగలవు. అపనమ్మకముతో నీవేమీ పొందుకోలేవు. అందుకే నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో. నీలో చెడుతనాన్ని విడిచిపెట్టు. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండు. దేవుని పాదాలని నువ్వు కన్నీటితో తడుపు, మొర్రపెట్టు, అంగలార్చు. నీ ప్రభు నీ హృదయవాంఛ తీరుస్తారు. భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, మీరు గ్రహించలేని గొప్ప కార్యములు చేస్తానని మాటిస్తున్నావు అయ్యా. మీ కార్యాలు చూడాలంటే నిజమైనటువంటి విశ్వాసము, నమ్మకం, భక్తి ప్రతి బిడ్డకు దయచే ప్రభువా. ఆశీర్వదించండి ఆయన. స్వదేశాల బిడ్డలను కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకుల్ని కాపాడండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు విడుదల దయచేయనైనా. అనేక మంది విదేశాల్లో ఉన్నారు, ఆయా దేశాల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ నామం గొప్ప చేసుకుని ఘనత పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె.